హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన క్లౌడ్ కిచెన్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? పన్నీర్ దమ్ బిర్యానీ అండి. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి. మన క్లౌడ్ కిచెన్ నుంచి ఎంత దూరమైనా పంపిస్తామండి. బట్ ఏంటంటే డెలివరీ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి. మనం మొన్న ఒక స్టోరీస్ అయితే చెప్పుకున్నాం కదండి. మన సబ్స్క్రైబర్స్ తన జీవితంలో, నిజ జీవితంలో జరిగిన సంఘటన మనతో షేర్ చేసుకున్నారు కదా! అది మనము పార్ట్ 3 వరకు పోస్ట్ చేశాము. ఇంకా మిగతాదైతే మాత్రం ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అండి మీతోని. అయితే తను ఎవరైనా పిల్లలు చూస్తే, ఎవరింటికి వెళ్ళినా, ఎవరైనా పిల్లలు తనని చూసినా ఊరికనే ఏడుస్తున్నారు. తనకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు రీజన్ ఏంటి అనేసి. ఈ సడన్‌గా ఉన్న పిల్లలకు కూడా ఒకేసారి ఏడవడం, అటు ఇటు చూసి ఏడవడం చిన్న పిల్లలు గటా. అప్పుడు తనకి కొన్ని రోజులకు అర్థమైంది ఏంటంటే, ఓకే, నాకు ఇలా ఈ దెయ్యం లాంటిది కనిపిస్తుంది కదా! ఈ బ్లాక్ షాడో కనిపిస్తుంది కదా! అందువల్ల పిల్లలు నన్ను చూసి అలా ఏడుస్తున్నారేమోననేసి అనుకుంది. ఒకరోజు తన మనసు ఏం బాగోలేదని అనేసి కాలేజ్‌కి వెళ్ళకుండా ఆ రోజైతే గుడికి వెళ్ళిందండి. గుడికి వెళ్ళేటప్పుడు గుడిలో ఒక పంతులు గారు తనని చెప్పారంట. తనకి ఏం చెప్పారంటే ఇట్లా అంటున్నారు అంట. నేను ఏదో బాధ పెట్టిస్తుంది కదమ్మా! ఎందుకు బాధపడుతున్నావు? నీకు కొన్ని రోజుల్లో నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతదని అనేసి ఆ పూజారి, ఆ గుడిలో ఉన్న ఆ పూజారి అంటున్నారంట. అసలు ఆ పూజారికి ఎలా తెలిసింది నా గురించి అని అనేసి తన ఆలోచనలో పడితే, నాకు అన్నీ తెలుస్తాయమ్మా. అసలు నువ్వు రోజు ఈ గుడికొచ్చింది కూడా నువ్వు అనుకోకుండా వచ్చావు ఈ గుడికి. ఆ దేవతే నిన్ను రప్పిస్తూ ఉంటుంది అని అనేసి ఆ పూజారంటే, అప్పుడు తిను అంటుందంట. తన పేరు ఏంటంటే గీత అండి. గీత ఇలా అన్నదంట, స్వామి నాకు అసలు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించండి. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరితో చెప్పినా నమ్మట్లేదు. నేను ప్రతిరోజు కూడా నిద్ర లేని రాత్రులు నేను ఎన్నో గడిపాను. అన్నం తింటే అన్నం తినాలనిపించట్లేదు. కాలేజ్కి వెళ్తే నాకు అదే సమస్యతో బాధపడుతున్నాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. నన్నే ఎందుకు కలవాలనుకుంటుంది, నాతో ఎందుకో మాట్లాడాలనుకుంటుంది. ఏమైనా ఉందా? నాకు తనకి ఏమైనా అనుబంధం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, గత జన్మలో ఈమె ఫ్రెండ్ అంటండి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆత్మ అనేది గీత ఫ్రెండ్ అంట గత జన్మలో. అలా పంతులు గారు అదంతా చెప్పి తనకి ఒక సొల్యూషన్ అయితే చెప్పారు. నువ్వైతే ఇలా ఇక్కడ ఒక పంతులు ఉంటారమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని పూజలు చేసుకొని తాయెత్తులు ఇస్తారు, అవి కట్టుకో. అక్కడి నుంచి నీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు అని చెప్పారంటండి. తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పంతుల దగ్గరికి వెళ్ళి పూజలు అన్నీ చేసుకుని ఆ తాయెత్తులు తెచ్చుకుని కట్టుకున్న తర్వాత దీనికి అటువంటి ప్రాబ్లం కూడా ఏమీ లేదండి. ప్రాబ్లం అంతా పోయింది. తను కూడా అక్కడి నుంచి ఆ పంతులు ఏం చెప్పారంటే, నువ్వు ఆ జాబ్‌కి రిజైన్ చేసేసేయమ్మా. నువ్వు కాలేజ్‌లో ఉండుకో. వేరే కాలేజ్‌లోనే ఎక్కడైనా చూసుకో. వేరే జాబ్ ఏమైనా చూసుకోనంటే, ఇంకా కాలేజ్‌లో రిజైన్ చేసేసి వేరే కాలేజ్‌కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు తను హ్యాపీగా ఉంది. తనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. తన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. తనైతే మన సబ్స్క్రైబర్ గీత అయితే మనతో అయితే ఈ స్టోరీ అనేది ఇట్లా షేర్ చేసుకున్నారండి. మీకు కూడా కావాలంటే ఇంకా చాలా సబ్స్క్రైబర్ స్టోరీస్ ఉన్నాయి. రేపటి నుంచి 1 బై 1 అయితే పోస్ట్ చేస్తాను. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన క్లౌడ్ కిచెన్ని లైక్ చేయండి.